బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెంగళూరు కోర్టులో ఊరట దక్కింది. తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములు అంశంలో పవన్ కళ్యాణ్ పై నిరాధారమైన సమాచారంతో కూడిన పోస్టులను, వీడియోలను, కంటెంట్ను తొలగించాలని ఎక్స్ మెటా, గూగుల్ ఇండియా, యూట్యూబ్, గూగుల్ యాజమాన్యాలను కోర్టు ఆదేశించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న యూఆర్ఎల్లను బ్లాక్ చేయాలని సూచించింది. పవన్ కళ్యాణ్ తరపున రామ్ ప్రసాద్ జీపీఏ హోల్డర్ బెంగళూరులోని 16వ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆదేశాలిచ్చింది. కోడి చెరువు భూములకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై దాఖలైన ఈ కేసులో విచారణ పూర్తయ్యేంత వరకు పిటిషనర్కు పరువు నష్టం కలిగించే ఎలాంటి ప్రకటనలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలు, కథనాలు, వీడియోలు ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ నెల 10న మధ్యంతర తీర్పును కూడా కోర్టు సవరించింది. జూన్ డో ఆదేశాన్ని జారీ చేసింది. జూలైలో 24కు ఈ పిటిషన్పై తదుపరి విచారణను వాయిదా వేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో కోడి చెరువు ఉంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ భూముల్ని ఆక్రమించుకున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు డిప్యూటీ సీఎం. ఒకవేళ తాను చెరువు భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే తన జన్వాడ ఇంటిని తానే స్వయంగా తగలబెట్టుకుంటానని ఘాటుగా స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూమికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు, అనుమతులు ఉన్నాయని జనసేన పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. కొంతమంది రాజకీయ కక్షతో పవన్ ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. అక్కడ ఎలాంటి ఆక్రమణలు చేయలేదని, పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీయాలనే కొందరు ఇలా చేస్తున్నారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెంగళూరు కోర్టులో ఊరట దక్కింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. తేజస్విని, మీరు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ జన్వాడలో కోడి చెరువు భూమిని ఆక్రమించారు, అంటే శిఖం భూమిని ఆక్రమించారని చెప్పి ఆరోపణ చేస్తే దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టమైన మన సమాధానం ఇచ్చారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరారు, మీరు కనుక విచారణ చేయండి, లేదంటే ఆ సర్వే కానీ జరపండి, ఎక్కడైనా కానీ అంటే కోడి చెరువు భూమిని ఆక్రమించినటువంటిగా ప్రభుత్వానికి రాసిస్తా అని స్పష్టంగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ ప్రచారం అనేది కొనసాగుతూ ఉండటంతో పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 9వ తేదీన బెంగళూరులోని 16వ ఎడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అంటే ఈ కంటెంట్ కూడా పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు చేయండి. దీని మీద సంబంధించి అపోజిట్ ప్రతివాదులుగా ఎక్స్ కార్ప్, గూగుల్, మెటా ప్లాట్ఫాము, అశోక్ కుమార్ జాండో అంటే జాండీ అంటే ఎవరైనా కానీ తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఈ జాన్ డో దాని కింద కూడా మనం ప్రతివాది కింద చేర్చి, అంటే ఎంతమంది ఉంటే అంతమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఈ నెల వాస్తవంగా ఈ నెల 10వ తారీఖున ముందు ఒక ఆర్డర్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి మేరకి మళ్ళీ సవరిస్తూ 11వ తారీఖున ఇంకొక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారం ఏంటంటే ముందుగా మనకి ఎక్స్ కార్ప్కి, గూగుల్కి, మెటా ప్లాట్ఫామ్కి ముందుగా మీరు బ్లాక్ చేయండి. ఏదైతే సోషల్ మీడియాలో ఈ కోడి చెరువుకు సంబంధించి వచ్చిన ప్రచారానికి సంబంధించిన వీడియోలు అవన్నీ కూడా బ్లాక్ చేయమని చెప్పి ఈ తదుపరి ఆదేశాలు అంటే జూలై 24 వరకు విచారణ జరిగే వరకు కూడా ఈ కంటెంట్ని అంతా కూడా బ్లాక్ చేయమని చెప్పి ఎక్స్ కార్ప్, గూగుల్, మెటా ప్లాట్ఫామ్ను ఆదేశించారు. అదే సమయంలో మిగతాది ఏదైనా కానీ మీ పబ్లిషింగ్ కానీ లేదంటే రీపబ్లిషింగ్ కానీ లేదా బ్రాడ్కాస్టింగ్ కానీ అప్లోడ్ చేసడం కానీ సోషల్ మీడియా కానీ ఎలాంటిది కూడా ప్రసారం కానీ చేయవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణని జూలై 24కి వాయిదా వేసింది. తేజస్విని. రైట్.
అయితే పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు సడన్ గా ఇటువంటి ఆరోపణలు రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే తెలంగాణలో ఆయన రావద్దు అని చెప్పి మాట్లాడే ఈ మధ్య మనం చూసాము. దానికి సంబంధించి ఈ విధంగా ఇటువంటి ఆరోపణలు చేస్తే ఆయనకున్న పేరు అనేది చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఇలా ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? తేజస్విని, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, విభజన జరిగిన తీరును నేను వ్యతిరేకించాను, తెలంగాణను వ్యతిరేకించలేదు, విభజన జరిగిన తీరుకు వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పుష్కర కాలం అయిపోయింది. దీని ఇలాంటి సందర్భంలో ఇంకా కూడా తన మీద ఆ వేర్పాటు లేదంటే ఆ ముద్ర వేయడం అనేది సరైంది కాదని చాలా స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ కూడా కవిత గారు ఏంటంటే ఇంకా ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటి, లేకపోతే ఆంధ్రాకి సంబంధించిన కళాకారులుగా ఇతరుల విగ్రహాలు ఎందుకు అని చెప్పి ఒక రకమైన ప్రచారం చేస్తారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టీకరించిన తర్వాత అక్కడి నుంచి దీనికి డైవర్ట్ చేసేసి ఆయన కోడి చెరువుని ఈ చెరువుని ఆక్రమించారు, అక్కడ ఆ జన్వాడలో సిక్కం భూమిని ఆక్రమించారు, ఆల్రెడీ ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సిక్కం భూమి అని చెప్పి తేల్చేసింది కాబట్టి సరెండర్ చేయాలని చెప్పి కవిత గారు అక్కడ మనకి కవిత గారు అడిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే కూడా గౌరవం ఇది, మీరు కావాలంటే విచారణ జరపండి, ఆ విచారణలో తేల్చండి, తేల్చిన తర్వాత అక్కడ కనుక ఎక్కడైనా కోడి చెరువు దానికి సంబంధించి ఆక్రమించినటువంటి ప్రభుత్వానికి నేను రాసి ఇంతకంటే స్పష్టంగా ఎవరు కూడా స్పష్టత ఇవ్వరు. అంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్రచారం ఇంకా ఆక్రమించేశారు, ఇంకా చేశారు అనే ప్రచారం ఆగకపోవడంతో ఆయన బెంగళూరు కోర్టుని ఆశ్రయించారు. బెంగళూరు కోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఆధారం లేకుండా ఈ ప్రచారం చేయడం అనేది, అందుకని సోషల్ మీడియాకు సంబంధించి ఆ బ్లాక్ చేయమని చెప్పి ఆ 3 ఎక్స్ కార్ప్, గూగుల్, మెటా ప్లాట్ఫామ్ బ్లాక్ చేయమని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి తదుపరి విచారణ కూడా జూలై 24కు వాయిదా వేస్తారు. కాబట్టి అప్పటి వరకు కూడా ఎవరైనా కానీ ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కూడా అది కూడా నిషేధం. ముందుగానే 10వ తేదీని దానికి సంబంధించి సోషల్ మీడియా ప్రచారాన్ని నిషేధించారు. తర్వాత అసలు బ్లాక్ చేయమని చెప్పారు, ఎవరైనా చేసినా కానీ మీరు బ్లాక్ చేయండి అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తేజస్విని. ఓకే, అయితే సురేష్ గారు ఇప్పుడు ఇక నుండైనా దీనికి సంబంధించిన ప్రచారాన్ని ఆపే అవకాశం ఉంటుందంటారా? ఇంకా కూడా ఏమైనా చేస్తే కనుక వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు? తేజస్విని, ఇక్కడ యాక్షన్ అనేది తర్వాత అంటే ఇంకా కోర్టు దానికి సంబంధించి యాక్షన్ దానికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ ఇది చేసినా కానీ ఈ ఎవరైనా కానీ కంటెంట్ని ఎక్స్ కార్ప్లో కానీ గూగుల్లో కానీ మెటా ప్లాట్ఫామ్లో పెట్టాలని ప్రయత్నించినప్పుడు కూడా వీళ్ళు బ్లాక్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా కంటెంట్ అనేది దాన్ని బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఆ ప్రచారానికి అవకాశం ఉండదు. అయితే పొలిటికల్గా అదే ఇప్పుడు చెప్తుంది కదా కవిత గారు, ఇవాళ కూడా ఆరోపణలు దాని చేస్తున్నారు. పొలిటికల్గా ఆరోపణలకి దీంతో ఇది అవుతాయని లేపు పొలిటికల్గా ఆరోపణలకు సంబంధించి నెక్స్ట్ హియరింగ్లో దానికి సంబంధించి కొంచెం స్పష్టమైన ఆదేశాలు దానికి సంబంధించి జారీ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా పొలిటికల్ ఆరోపణలకు వేరు, ఇది కంటెంట్ని అంటే ఒకరు వ్యక్తిత్వ హననం అంటారు. మీకు తెలుసు చాలామంది ఢిల్లీ కోర్టును కూడా ఆశ్రయించారు. మరి సినిమా పొలిటీషియన్స్ కానీ ఇతరత్ర కానీ అందరూ ఆశ్రయించి వ్యక్తిత్వ హననాన్ని అరికట్టడానికి, ఇక్కడ కూడా వ్యక్తిత్వ హననాన్ని అరికట్టడానికి డిఫమేటరీ దీన్ని కంటెంట్ని నిరోధించడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ మన ప్రిన్సిపల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు బెంగళూరు ఆశ్రయించారు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారికి ఉపశమనం కూడా లభించిందని చెప్పొచ్చు తేజస్విని. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.